కొంచెం గ్యాప్, ఇక్కడ కొంచెం గ్యాప్ వదలండి. వచ్చే వాళ్ళకి వెళ్ళే వాళ్ళకి దారి ఉండాలి. మన కలెక్టర్ గారికి ఆహ్వానం పలుకుచున్నాం. టూరిజం డిపార్ట్మెంట్ తరపున సార్ గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాం. సార్ సార్ అటు సార్. మన డిఎస్డిఓ గారు యూనిఫామ్ ఉందో లేదో వాళ్ళకి. సార్ ముందుగా యోగా డెమో మేడం గారు వాళ్ళని పంపించండి. ముందుకి 3 4 పైకి 5 6 7 8 9 10. ఓకే, ఇప్పుడు మనం ముందుకు ఎలాగైతే తలనాడించామో అదేవిధంగా ఎడం వైపుకి మన తలని ఎడం భుజం తగిలే విధంగా ప్రారంభం చేద్దాం. సరే, నిదానంగా మీ యొక్క తలని 2025 అంతర్జాతీయ యోగా. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. సంజాననా ఉపాసతే సంజాననా ఉపాసతే. సమస్థితి 4, సమస్థితి 5, సమస్థితి 6, 10. సమస్థితికి వచ్చేసింది అందరు కూడా. నెక్స్ట్ మెడ రొటేషన్. చిన్నగా శ్వాస తీసుకుంటూ కుడివైపు నుంచి రొటేట్ చేస్తూ 5 వేళ్ళని తీసుకొచ్చి మీ భుజానికి సెంటర్లో ఉంచండి. 4 5 స్టాప్, రిలాక్స్. సమస్థితి. కుడి పాదం వద్ద నుంచి ఎడం చేతిని చక్కగా పైకి తీసుకుని ఆకాశం వైపు చూడాలి. మీరు మీ యొక్క అరచేతిని చూడాలి. 1 2 3 4 5 అప్, రిలాక్స్. నిండుగా శ్వాస తీసుకుని వదలండి. మీరు ఎంత సాగదీయగలిగితే శరీరాన్ని అంత సాగదీయండి. 1 2 3. చాలా బాగా చేశారు. ఓకే, నెక్స్ట్ 1 4 5 6 7 8 9 10. మీ నడుముని నాభి కేంద్రం వరకు పైకి లేపాలి. అప్ 1 2 3 4 5. రిలాక్స్. డౌన్, రిలాక్స్. ఒక సెకండ్ రిలాక్స్ అవ్వండి. నెక్స్ట్ మీ 2 చేతుల్ని తొడల కిందకి తీసుకెళ్ళండి. ఇప్పుడు తొలడు సపోర్ట్తో మీ 2 కాళ్ళు కూడా పైకి లేపాలి. దీన్ని శలభాసనం అంటాం. రెడీ, అప్ 1 2 3 4 5. రిలాక్స్, డౌన్. ఓకే, ఒక సెకండ్. మరలా మకరాసనం. ఇప్పుడు నిదానంగా వెలికిలా పడుకోండి. టచ్ అయ్యే విధంగా ప్రయత్నం చేయండి. ఎవరు కూడా వెనక సీటింగు పైకి లేపొద్దు. 1 2 3 4 5. అప్, నిదానంగా లేండి. ఓకే, నెక్స్ట్ 1 వెనక్కి బెండ్ చేస్తూ తర్వాత ఎడం చేతిని పైకి లేపి ఎడం పాదాన్ని
పట్టుకొని మీ నడుముని బాగా స్ట్రెచ్ చేయాలి. చేయగలిగిన వాళ్ళు ఒక చేయి చేయండి, చేయలేని వాళ్ళు కొంత చేయండి, చేయగలిగిన వాళ్ళు రెండు పక్కల చేయండి. చేయండి. రెడీ, బ్యాండ్ 1 2 3 4 5 రిలీజ్. అలాగే కూర్చొని దీన్ని 7 సెకండ్లు మనం ఏ ఆలోచన లేకుండా ఒకే ఆలోచనలో మనం ఉండటమే ప్రత్యాహారం అంటాం. मा कचित् दुःख भाग् भवेत्। ओम शांति 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 है। सर्वे भवन्तु सुखिनः। ఎమ్మెల్యే గారికి, ఇతర అధికారులందరికీ, ప్రజలందరికీ కూడా నమస్కారం అండి. సో యోగాంధ్ర అనే ఒక కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. 21 జూన్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగాను పురస్కరించుకుంటూ లాస్ట్ 1 మంత్ నుంచి కూడా యోగా గురించి అవేర్నెస్ ప్రతి ఒక్కరిలో కల్పించడం, జిల్లాలో సుమారుగా 10 లక్షల మందిని మనము యోగా ఎంతూజియాస్ట్స్ కింద రిజిస్టర్ చేయడం, వాళ్ళల్లో యోగా గురించి చైతన్యపరచడం. అదేవిధంగా మనం జిల్లాలో సుమారుగా 124 మాస్టర్ ట్రైనర్లను కూడా ఐడెంటిఫై చేసి ఉన్నాము. ఆ మాస్టర్ ట్రైనర్ల ద్వారా మనం సచివాలయం స్థాయిలో కూడా సుమారుగా 7,000 మంది సచివాలయం సిబ్బందిని మనం ట్రైనర్స్ కింద ట్రైన్ చేసి వాళ్ళ ద్వారా ప్రజలందరికీ కూడా యోగా కార్యక్రమం గురించి, యోగా ఆవశ్యకత గురించి తెలియజేసే ప్రయత్నం చేశాము. అయితే ప్రస్తుతం ఉన్న నేపథ్యంలో చాలా వరకు కూడా లైఫ్ స్టైల్ రిలేటెడ్ డిసీజెస్, నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ అనేవి చాలా పెరిగాయి. ముఖ్యంగా మనిషి జీవితంలో ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా వరకు కూడా తగ్గడం వల్ల అనేక రకాలైన సమస్యలు చాలా ఎర్లీ ఏజ్లోనే మనము చూడటం అయితే జరుగుతుంది. అది చాలా బాధాకరం. సో వాటికి సరైన సమాధానం చెప్తుంది యోగా. సో తప్పనిసరిగా మనందరము కూడా యోగాని మన జీవితంలో ఒక భాగ్యస్వామ్యంగా అలవర్చుకోవాలి. యోగా ఆవశ్యకతను కూడా మనం అందరికీ తెలియజేయాలి. సో ఈరోజు సుమారుగా ఇక్కడ 1000 to 1500 మెంబర్స్తో మనము ఈ టూరిజం డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో వాళ్ళ కోఆర్డినేషన్తో ఇవాళ ఇక్కడ పెంచల్కోన టెంపుల్ దగ్గర మనము ఈ ఈవెంట్ అనేది కండక్ట్ చేస్తున్నాము. ఇక్కడ పార్టిసిపేట్ చేసిన అందరికీ కూడా నా సిన్సియర్ అప్రిషియేషన్స్ అండి. ఐ కంగ్రాచులేట్ ఎవ్రీవన్ ఫర్ టేకింగ్ పార్ట్ ఇన్ దిస్ ఇనిషియేటివ్. అయితే ఇది కేవలం ఈ రోజుకే పరిమితం కాకూడదు. ఇక్కడికి వచ్చి యోగా కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళు అందరూ కూడా ఈ స్ట్రాంగ్ మెసేజ్ని ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయాలి. ఎంతమందికి వీలైతే అంతమందికి యోగా ఇంపార్టెన్స్, యోగా ఆవశ్యకత గురించి తప్పనిసరిగా మనందరం చాటి చెప్పాలి. ఆ బాధ్యత మన మీద ఉంది. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదములు. థ్యాంక్ యూ. కలెక్టర్ గారికి, ఇంకా అధికారులకు, అనధికారులకు, ఇక్కడ వచ్చేసినటువంటి సోదరులకు, పత్రికా సోదరులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ఇది ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజు కూడా మన ఇంట్లో కూడా అందరం యోగా ఒక అరగంట 1 గంట చేసుకుంటే మంచిది. ఈరోజు మన ముఖ్యమంత్రి 2 గంటలు చేస్తాడు. నిద్రలేయంగానే యోగాలు అన్నీ కూడా ఆయన 2 గంటలు చేసి తర్వాత స్నానం చేస్తాడు. ఎంత ఆరోగ్యంగా ఉన్నారో మీకు అందరికీ తెలుసు. కాబట్టి మనం కూడా ఇంట్లో పిల్లలు, ఇప్పుడు చిన్నపిల్లలు ఏ విధంగా చేశారో అయితే మామూలు చేయలేము. అది ఇప్పటి నుంచే మన పిల్లలకు అందరం కూడా పెట్టిస్తే జబ్బులు దూరంగా ఉంటాయి.
ఈరోజు 30 సంవత్సరాలకే కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు వచ్చేసి ఇబ్బంది పడేవాళ్ళు చాలామంది ఉన్నారు, ఆపరేషన్ చేసుకుంటా ఉన్నారు. ఈ యోగా చేస్తే అలాంటివి కూడా ఉండవు అని చెప్పనేసి కూడా తెలియజేస్తూ, మనం ఎప్పుడైతే స్నానం చేస్తామో అది కూడా దేహశుద్ధి. ఈ యోగా అనేది దేహశుద్ధి, ప్రతి అవయవం కూడా కదులుతుంది, శుభ్రపరచుకుంటాం, ఆరోగ్యం ఉంటాం. కాబట్టి అందరూ కూడా ప్రతి కుటుంబంలో మరి చేయాలని చెప్పని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఈ పుణ్యక్షేత్రంలో యోగా నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరు కూడా కుటుంబంలో ఒక అరగంట యోగా చేస్తే వాళ్ళకి ఎలాంటి జబ్బులు రావు, ఆరోగ్యంగా ఉంటారు, ఖర్చు కూడా ఉండదు. కాబట్టి ప్రతి కుటుంబంలో పిల్లలు కానీ పెద్దలు కానీ ఒక అరగంట సేపు ఈ యోగాని కంటిన్యూ చేయాలని చెప్పనేసి తెలియజేయడం కూడా జరిగింది. ఇది మరి ఎవరైతే యోగా చేస్తున్నారో ఈరోజు వాళ్ళు తీసుకుంటే బ్రహ్మాండంగా 75-80 సంవత్సరాలైనా కానీ ఆరోగ్యంగా యాక్టివ్గా ఉంటున్నారు. ఈరోజు 30 సంవత్సరాల మోకాళ్ళ నొప్పులు వచ్చి హాస్పిటల్ పోవాలి ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ యోగాని కానీ చేస్తే ఎలాంటి మోకాళ్ళ నొప్పులు కానీ ఉండవని చెప్పని కూడా తెలియజేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఉండవు, నాతో వచ్చాడు ఈయన యోగాతో, ఈయన 75 సంవత్సరాలు, ఈయన అన్ని ఆసనాలు వేస్తాడు, చిన్నపిల్లలు వేసినట్టు అన్ని ఆసనాలు వేస్తాడు. కాబట్టి ఆయన్ని కూడా మనం ఆశ తీసుకొని అందరూ కూడా యోగా చేయాలని చెప్పేసి తెలియజేస్తాం. సార్ ఎక్కడ నిర్వహించారు చెప్పండి సార్. ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ మన ముఖ్యమంత్రి వర్యులు కూడా ప్రతిరోజు 2 గంటలు చేస్తారు. దీన్ని యోగాని రాబోయే రోజుల్లో టెక్స్ట్ బుక్లో కూడా పెట్టి ఒక క్లాస్ లాగా సిలబస్లో పెట్టేసేసి అది ఒక క్లాస్ లాగా ఉపాధ్యాయులు కూడా నేర్పించాలని చెప్పేసి మన ముఖ్యమంత్రి చెప్తున్నారు. ఇప్పుడు కరెక్ట్ మాట్లాడతాం. ఈరోజు యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా పెంచలకోనలో నరసింహస్వామి టెంపుల్ దగ్గర మనము ఈ యోగాంధ్ర ఇనిషియేటివ్ అనేది టేకప్ చేశాము. గౌరవనీయులైన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా టూరిజం శాఖ ఆధ్వర్యంలో ఈ ఇనిషియేటివ్ అనేది టేకప్ చేయడం జరిగింది. యోగా అనేది ప్రతి ఒక్కరి జీవితంలో కూడా భాగస్వామ్యం అవ్వాలి. ప్రస్తుతం ఉన్న నేపథ్యంలో లైఫ్ స్టైల్ డిసీజెస్కి యోగా ఒక చక్కని సమాధానం చెప్తుంది అనే మెసేజ్ అందరిలోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో, అదేవిధంగా టూరిజం లొకేషన్ అనేది సెలెక్ట్ చేయడం జరిగింది. టూరిజంలో భాగంగా మనం ఇవాళ ఇక్కడ పెంచలకోనలో నరసింహస్వామి గుడి దగ్గర మనం ఈ యోగా కార్యక్రమం అనేది కండక్ట్ చేసాం. అదేవిధంగా 21 జూన్న నెల్లూరు జిల్లాలో సుమారుగా 7,000 లొకేషన్స్ ఐడెంటిఫై చేస్తున్నాము. ప్రతి గ్రామము వార్డు స్థాయిలో, అది పార్క్ అవ్వచ్చు, రోడ్ అవ్వచ్చు, గ్రౌండ్ అవ్వచ్చు, ఇలా వివిధ రకాలైన లొకేషన్స్ మనం నామినేట్ చేసి పెట్టుకున్నాం. 7,000 లొకేషన్స్, సుమారుగా 5,000 నుంచి 6,000 మంది ట్రైనర్స్ని కూడా మనం ట్రైన్ చేస్తున్నాం. సో ఈ అవకాశాన్ని ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకుని జూన్ 21న ప్రతి ఒక్కరూ కూడా యోగాంధ్ర కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.